హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలో మరో సైబర్ మోసం వెలుగు చూసింది. స్కీమ్ పేరుతో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి నుంచి సైబర్ నిరగాళ్లు ₹1,00,000 కాజేశారు. ఆదివారం ఉదయం పల్లా రాజేశ్వరరెడ్డికి ఫోన్ చేసిన ఓ వ్యక్తి వికసిత్ భారత్ పథకం కింద 10 లక్షల వరకు రుణాలు మంజూరు చేసే అవకాశం ఉందని చెప్పాడు. జనగామ నియోజకవర్గంలో అర్హులైన 40 మంది జాబితా పంపిస్తే వెంటనే రుణాలు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యేకు తెలిపారు. దరఖాస్తుకు 2,500 చొప్పున మొత్తం ₹1,00,000 పంపించాలని కోరడంతో పల్లా రాజేశ్వరరెడ్డి వెంటనే ఫోన్పేలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. అనంతరం తాను మోసపోయినట్లు గుర్తించిన ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మొన్న ఆదివారం రోజున ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ ప్రోగ్రామ్ లో 40 మంది యువకులకు యువతులకు నియోజకవర్గ స్థాయిలో 10 లక్షల రూపాయలు సహాయం అందుతుంది. 5 లక్షల రూపాయలు గ్రాంట్ రావచ్చు. అదే విధంగా 5 లక్షలు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. అదే రోజు లాస్ట్ డేట్ కాబట్టి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే 2,500 రూపాయలు కట్టాలని చెప్పేసి వారు చెప్తే నేను ఏమీ ఆలోచించకుండా అంటే అనాలోచితంగా ఆ రోజు లాస్ట్ డేట్ అన్నారు కదా, మన యువకులకు యువతులకు లాభం జరగాలి, వాళ్ళు 2,500 కట్టడం ఏంటి నేనే కడదామని చెప్పేసి నేను మా వైఫ్ దగ్గర నుంచి ఆ ఫోన్ పే ద్వారా 40 మందికి సంబంధించిన ₹1,00,000 చెప్పేసి కొట్టడం జరిగింది. అతను ఫ్రాడ్ అని చెప్పి తెలిసింది. ఇమీడియట్ గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే ఆయన కర్ణాటకలో ఉన్నట్టు తెలిసింది. సరే మనకేందంటే ఆ వచ్చే డబ్బులు మనకు రావాలంటే మళ్ళీ మనం పోలీసు వాళ్ళకు రాతపూర్వకంగా ఇవ్వాలి కాబట్టి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది.